నమస్తే అందరికీ. ఈరోజు కూడా నా డే అయితే కరివేపాకు రైస్‌తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయా. స్కూల్‌కి స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకున్నా. చాలా రోజుల తర్వాత కొంచెం ఎక్కువ ఫోటోస్ తీసుకున్నాను. అంటే నాకు ఫోటోస్ తీసుకోవడం అంటే ఎందుకో తెలీదు. కొంచెం బాగా ఇష్టం అనమాట. నేచర్‌ని గానీ, ఫోటోస్ తీయడం అన్నా లేదా నా ఫోటోషూట్ అన్నా నాకు చాలా ఇష్టము. సో, ఫోటోషూట్ అయిన తర్వాత స్కూల్‌కెళ్ళొచ్చాను. స్కూల్‌కెళ్ళొచ్చిన మధ్యాహ్నం ఒక చిన్న పనుంటే పార్సెల్ తెచ్చుకోను లాజిస్టిక్స్‌కెళ్ళా. పార్సెల్ ఏంటంటే సామాన్లనమాట. యాక్చువల్‌గా హోమ్ టూర్ చేద్దామనుకుంటే ఇక్కడ హోమ్‌లో ఏం వస్తువులు లేవు. ఇంకా ఏం సెట్ చేయలేదు. మెల్లగా ఒక్కోటి తెచ్చిపెట్టుకోవాలా. సో, అన్ని వస్తువులు తెచ్చిపెట్టినాక ఒకసారి హోమ్ టూర్ చేద్దామనుకున్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్‌కైతే బాగా ఆకలేసింది. కానీ కర్రీ తినాలనిపించలేదు. ఎందుకో కొంచెం కారంగా తినాలనిపించి కిచెన్‌లో తెల్లగడ్డ, కారం అయితే ఏసి కలుపుకొని తిన్నా. ఇది నా కంఫర్ట్ ఫుడ్ అనమాట. ఎప్పుడైనా నాకు ఫుడ్ తినాలనిపించినప్పుడు, ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు చేసే పని ఇది. ఒక్కోసారి తెల్లగడ్డ కూడా ఏసుకోకుండా డైరెక్ట్ కారం ఏసుకొని, ఆయిల్ ఏసుకొని తినేస్తుంటా. అంత ఇష్టం అనమాట. కొంచెం మంట అనిపించినా కూడా ఎందుకు అది కంఫర్ట్ అనిపిస్తది. సో, ఇవాళైతే లంచ్ ఫేవరెట్ కంఫర్టింగ్ ఫుడ్‌తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ కొంచెం స్కూల్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నాకు కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే సండేస్ అలా హాలిడేస్ వచ్చినప్పుడు. ఎందుకంటే నేచర్‌తో టైం స్పెండ్ చేసి అలవాటైపోయి ఇక్కడ ఇంట్లో ఏం తోచట్లేదు. అండ్ స్కూల్‌లో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేశా. ఇంక మెల్లగా ఒక్కో ప్లాంట్ తీసుకోవాలా. సో, మొత్తం అదొక టైం పాస్ అనమాట. ఓకే. అది ఇవాల్టి హ్యాపీ గార్డెనింగ్.